హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను బ్యాంక్ రీకన్సిలేషన్ టాలీ సాఫ్ట్వేర్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో మనము ఆల్రెడీ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, వోచర్స్ ఎలా క్రియేట్ చేయాలి, బ్యాంక్ బుక్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు బ్యాంక్ రీకన్సిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాము. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ షార్ట్ కట్ ఫామ్లో మనం బీఆర్ఎస్ అంటాము. బ్యాంక్ పాస్బుక్ అకౌంట్స్ని, మన కంపెనీ బుక్ ఆఫ్ అకౌంట్స్ని వెరిఫై చేయడాన్ని బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాము. అంటే మనం డైలీ బ్యాంక్లో చెక్స్ డిపాజిట్ చేస్తాము, క్యాష్ విత్డ్రా చేసుకుంటాము, ప్లస్ పేమెంట్ చెక్స్ వేరే వాళ్ళకి ఇస్తాము, చెక్స్ రిసీవ్ చేసుకుంటాము. ఇలా చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తాము. ఈరోజు ఎన్ని చెక్స్ బ్యాంక్లో డిపాజిట్ చేశాము, ఎన్ని చెక్స్ వేరే వాళ్ళకి ఇచ్చాము, ఎన్ని చెక్స్ రిసీవ్ చేసుకున్నాము, అవన్నీ టాలీలో రికార్డ్ చేసుకుంటాము. డేట్ వైజు రికార్డ్ చేసుకున్న తర్వాత ఈరోజు నేను సపోజ్ 10 చెక్స్ బ్యాంక్లో డిపాజిట్ చేశాను అంటే ఆ చెక్స్ ఇమీడియట్గా క్లియర్ అవ్వవు. క్లియర్ అవ్వడానికి, లేకపోతే అది రిటర్న్ అయ్యిందా, చెక్స్ మనం డిపాజిట్ చేసిన చెక్స్ రిటర్న్ అయ్యాయా, బోన్స్ అయ్యాయా, క్లియర్ అయ్యాయా, చెక్స్ క్లియర్ అయింటే ఏ డేట్ క్లియర్ అయ్యాయి, అవన్నీ మనం రికార్డ్ చేసుకోవాలి. అవన్నీ మనము తెలుసుకోవాలి అంటే స్టేట్మెంట్ చూడాలి. ఎంతో తెలుసుకున్నాము, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఆల్రెడీ మనము డైలీ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకున్నాము, అంటే డైలీ ఎంట్రీస్ ఎన్ని వేసాము అని. ఇప్పుడు మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ చేయాలి అంటే డిస్ప్లేకి వెళ్ళాలి. డిస్ప్లేలో అకౌంట్ బుక్స్కి వెళ్ళాలి. అకౌంట్ బుక్స్లో క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్. ఇక్కడ మనకి 2 బ్యాంక్స్ ఉన్నాయి. ఏ బ్యాంక్ రీకన్సిలేషన్ చేయాలో ఆ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ మంత్ బ్యాంక్ రీకన్సిలేషన్ చేయాలో. ఇప్పుడు మనము 1 జనవరి అండ్ 2 జనవరిలో ఏ చెక్స్ డిపాజిట్ చేసాము, ఎన్ని చెక్స్ రిసీవ్ చేసుకున్నాము, ఎంత క్యాష్ డిపాజిట్ చేసాము, ఎంత విత్డ్రా చేసాము, ఎంతమందికి పేమెంట్ చెక్ ఇచ్చాము, అవన్నీ మనం ఇక్కడ రికార్డ్ చేసుకున్నాము. ఆల్రెడీ మనము డైలీ ట్రాన్సాక్షన్స్ డైలీ రికార్డ్ చేసేస్తాము. వన్స్ మనం బ్యాంక్ స్టేట్మెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనము బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. స్టేట్మెంటు ప్లస్ ఈ బుక్ ఆఫ్ అకౌంట్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము F5 రీకన్సిలేషన్ బటన్ ప్రెస్ చేయాలి. రీకన్సిలేషన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ బ్యాంక్ డేట్ అడుగుతుంది. బ్యాంక్ డేట్ అంటే ఏంటంటే మన ఈ చెక్ నేను చూడండి, ఇక్కడ మనము చెక్స్ అన్నీ అంటే పేమెంట్ చెక్ వేరే వాళ్ళకి ఇచ్చాము, మనం చెక్ రిసీవ్ చేసుకున్నాము. నేను 2 జనవరిలో ఈ చెక్ అనేది రిసీవ్ చేసుకున్నాను, ప్లస్ బ్యాంక్లో డిపాజిట్ చేశాను. అది ఏ డేట్కు క్లియర్ అయిందో బ్యాంక్ స్టేట్మెంట్లో చూసుకొని ఆ డేట్ మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. ఇవన్నీ మన డీటెయిల్స్. మనము అంటే ఏ డేట్లో మనము ఎంట్రీస్ రికార్డ్ చేసుకున్నాము, మనం క్యాష్ డిపాజిట్ చేసామా, లేకపోతే చెక్ డిపాజిట్ చేసామా, క్యాష్ విత్డ్రా చేసామా, ఆ డీటెయిల్స్ అన్నీ ఇవి. ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే మన చెక్ నెంబర్. మన బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మనం స్టేట్మెంట్ రిసీవ్ అయిన తర్వాత ఈ చెక్ ఏ డేట్కు క్లియర్ అయిందో బ్యాంక్ స్టేట్మెంట్లో చూసుకొని ఆ డేట్ అనేది ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. 2 జనవరి 2020 ఏ డేట్ క్లియర్ అయిందో ఆ డేట్ మనం రికార్డ్ చేసుకోవాలి. ఏ డేట్కు బోన్స్ అయింది, ఏ డేట్కు క్లియర్ అయింది, ఆ డేట్ అనేది మనం రికార్డ్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు 2 జనవరి డేట్కి అన్ని చెక్కులు క్లియర్ అయ్యాయి. ఆ డేట్ నేను మెన్షన్ చేసుకుంటున్నాను. స్టేట్మెంట్లో ఈ ఎంట్రీస్ ఉన్నాయా లేవా, ఈ చెక్ నెంబర్ ఉందా, అమౌంట్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మనము బ్యాంక్ డేట్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇలా ఏ డేట్ క్లియర్ అయితే ఆ డేట్ చెక్ చేసుకొని మనం ఎంట్రీ చేసుకోవాలి. ఇలా డేట్స్ అన్ని రికార్డ్ చేశాను నేను. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ స్క్రీన్ని సేవ్ చేయాలి. మనం స్క్రీన్ని సేవ్ చేసిన తర్వాత కూడా సేమ్ స్క్రీన్ వస్తుంది. మనకి తెలియట్లేదు ఇప్పుడు బ్యాంక్ రీకన్సిలేషన్ కంప్లీట్ అయిందా లేదా అని.
సో మన బ్యాంక్ రీకన్సిలేషన్ కంప్లీట్ అయ్యి బ్యాలెన్సెస్ టాలీ అయ్యాయా లేదా చూడాలంటే తిరిగి మనము F5 రీకన్సిలేషన్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మనం రీకన్సిలేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మన బ్యాంక్ రీకన్సిలేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఇక్కడ చూడండి బ్యాలెన్సెస్ కూడా చూపిస్తుంది. బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ కంపెనీ బుక్స్ 3,33,000 ఉంది. బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ బ్యాంకు 3,33,000 ఉంది. అంటే బ్యాంక్ బ్యాలెన్సు మన కంపెనీ బుక్ బ్యాలెన్సు రెండు సేమ్గా టాలీ అయ్యాయి ఇప్పుడు. సో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే టాలీ అవ్వవు, మిస్టేక్ చేయకపోతే కరెక్ట్గా టాలీ అవుతాయి. సో క్లోజ్ ద స్క్రీన్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.